గెలిపించుకున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఎమ్మెల్సీకి బలం లేకపోయినా విశాఖలో అభ్యర్థిని ఎందుకు పెడుతున్నారండి? మెజార్టీ సభ్యులు లేనప్పుడు ఎందుకు పెడుతున్నారు? మా పార్టీ నుంచి మా పార్టీ తరఫున గెలిచిన వాళ్ళని సంతలో పశువులు కొన్నట్టు కొనటమే. ఇది చంద్రబాబు నాయుడు గారి రాజకీయం. ఇది చంద్రబాబు గారి నైజం అని ప్రజలందరికీ తెలుసు. ఆ సందర్భంగా మా పార్టీకి చెందిన కార్యకర్తల్ని, మా పార్టీకి చెందిన లీడర్స్ ని వీళ్ళందరితో సమీక్షించి, ఎస్ మనం ఈ రోజు ఓడిపోయి ఉండొచ్చు, మనకు భవిష్యత్తు ఉంది, మన ఎమ్మెల్సీని మనం గెలిపించుకోవాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి రివ్యూ చేయడం కూడా అదేదో పాపం అయిపోయినట్టు, అదేదో నేరం అయిపోయినట్టు మాట్లాడుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల గురించి ఏం మాట్లాడాలండి? ఏం మాట్లాడాలి? ఆయన వచ్చి ఎవరు, మన భీమిలి ఎమ్మెల్యే గారు అయినటువంటి గంటా శ్రీనివాసరావు గారు వచ్చి అద్భుతంగా మాట్లాడారు. భూకుంభకోణం బట్టబయలు చేస్తారంట. సిగ్గుపడాలి సార్, నిజంగా సిగ్గుపడాలి. గంటా శ్రీనివాసరావు గారు హుదూద్ తుఫాన్ వచ్చిన తర్వాత రికార్డులు తారుమారు చేసి గంటా శ్రీనివాసరావు గారు అండుకో ఎంత భూములు ఇలా కుంభకోణం చేశారు, భూములు దోచేశారని మేమన్న మాట కాదండి, అయ్యన్న పాత్రుడు గారు అన్నమాట. మేమన్న మాట కాదు ఇది. ఈ రోజు స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఆ రోజు అన్నమాట, హుదూద్ తుఫాన్ ద్వారా భూ రికార్డులన్నీ తారుమారు చేసి గంటా శ్రీనివాసరావు అండుకో వేల కోట్ల విలువైనటువంటి భూముల్ని విశాఖలో అప్పనంగా దోచేశాడు అని చెప్పి ఆరోపించేశారు. ఆయన వచ్చి ఈ రోజు ఆడ కూర్చొని భూ కుంభకోణం గురించి మాట్లాడుతుంటే ఇక ఏం మాట్లాడాలి సార్? ఏం మాట్లాడాలి? భూ కుంభకోణాల వాళ్ళే. అమరావతి అనేది ఈ దేశంలోనే అత్యంత పెద్దదైనటువంటి భూ కుంభకోణం. దాని గురించి విచారణ చేస్తే కోర్టులకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు వాళ్ళు. ఏ తప్పు చేయకపోతే విచారణకు ఆదేశించమని చెప్పాలి కదా, కానీ కోర్టులకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకొని మరీ విచారణ ఆదేశించుకున్నారు. ఎన్ని భూములకు కబ్జా చేశారు? కరణాల వ్యవస్థను రద్దు చేసి ఆ కరణాల వ్యవస్థను ఆపేసి వందల వేల ఎకరాలు దోచేసుకున్నటువంటి ముఠా అది. మీకు అవకాశం ఉన్నప్పుడు ఎందుకు బయట పెట్టలేకపోయారండి? మీకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు కదా 151 సీట్లతో. ఒక్క నిమిషం. ఎస్, ఈ రోజు వక్ఫ్ బోర్డు భూముల గురించి కూడా అండి, వక్ఫ్ బోర్డు చట్టాన్ని నిర్వీర్యం చేసి వక్ఫ్ బోర్డు భూములను కూడా కొట్టేయడానికి ఎన్డీఏతో కలిసి, ఏదైతే బీజేపీతో కలిసి ఈ రోజు ఆ చట్టానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలబడింది. నేను అడిగిందని సమాధానం చెప్పలేదు మీరు. 2019 నుంచి 24 వరకు 2019-24 వరకు ఎందుకు సిట్లు వేసిన? గతంలో వాళ్ళు సిట్ వేశారు, ఆ సిట్ వేసిందో ఏమైందో తెలియదు, మళ్ళీ మీరు ఒక సిట్ వేశారు, అన్ని సిట్లు అయినాయి కానీ దాని పట్టు అయితే ఎక్కడ దొరకలేదు. ఎందుకు సార్? ఒకటి, వీళ్ళ భూ కుంభకోణం మీద 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిఐడి ద్వారా, సిట్ ద్వారా విచారణ చేయడం జరిగింది. విచారణ చేయడం జరిగిన తర్వాత చర్యలు తీసుకునే పరిస్థితిలో వీళ్ళు డైరెక్ట్ గా కోర్టులకు వెళ్ళి న్యాయస్థానాల ద్వారా గ్యాగ్ ఆర్డర్లు, ఆ విచారణ ఆపండి అని చెప్పి చెప్పించినారు. ఇలాంటి తీర్పులను తెచ్చారు. తెచ్చిన మాట వాస్తవం కదా? గ్యాగ్ ఆర్డర్లు తెచ్చిన మాట వాస్తవం కదా? వీళ్ళు రాజులు తలుచుకుంటే దెబ్బలకి ఏమైనా కరువు ఉంటుందా అండి? మీరు తలుచుకుంటే ఏదో రకంగా బయట పెట్టగలరు కదా. మొదటి ఒకే సిట్ అవసరం లేదు, ఒక 1000 ఉన్నదనుకోండి, 100 ఎకరాలన్నా ఇదిగో ఇలా తప్పు జరిగిందని చూపించవచ్చు కదా సార్. ఒకటి మీకు అర్థమవుతుందా? అమరావతి భూ కుంభకోణమే పెద్ద కుంభకోణం అని చెప్పి దాని మీద మేము తీసుకొచ్చాం. ఆధారాలు తీసుకొస్తే కోర్టు ఆపిందని మీరు ఎలా చేయగలరు? ఈ విశాఖ మీద కూడా కోర్టులో కేసులు ఉన్నాయా? గ్యాగ్ ఆర్డర్ ఉన్నదా విశాఖ భూముల మీద? 100% ఉందండి. అదేంటి, విశాఖ భూముల మీద ఉన్నట్టు నేను అనుకోవట్లేదు. ఏదో పంచగ్రామాలకు సంబంధించి ఏమన్నా కోర్టు కేసులు ఉన్నాయో కానీ. ఒక్క నిమిషం మీరే మాట్లాడేది కానీ శేఖర్ రెడ్డి గారు, కృష్ణాంజనేయులు గారు ఒకసారి అది కరెక్ట్ చేయరా? పంచగ్రామాలకి సంబంధించి కేసులు ఉన్నాయని నాకు తెలుసు కానీ విశాఖలో కూడా ఉన్నాయా? మీరు గమనించండి వర్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలో ఉత్తరాంధ్రలో గంటా శ్రీనివాసరావుకు సంబంధించినటువంటి భూముల కుంభకోణాన్ని మొత్తాన్ని మేము వెలికి తీస్తామనేటువంటి ప్రచారం చేశారు. చేసిన తర్వాత అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైంది? అంతకు ముందే తెలుగుదేశం ప్రభుత్వమే సిట్టేసింది. ఈ శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు ఇద్దరు విమర్శలు చేసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వమే సిట్టేసింది. సిట్టు ఆల్రెడీ నివేదిక కూడా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ సిట్ ప్రకారంగా వీళ్ళు చర్యలు తీసుకోవాలి కదా, తీసుకోలేదు. ఏం చేశారో చెప్పనా? వీళ్ళు మరి వైసీపీ గవర్నమెంట్ సిట్ వేసింది. సిట్టుకు సంబంధించినటువంటి నివేదిక వచ్చిన తర్వాత దాని ప్రకారం చర్యలు ఇవ్వండి. జరిగింది ఏంటో చెప్పనా? ఆ 2 సిట్లలో వచ్చినటువంటి సమాచారాన్ని పెట్టుకొని
ఎక్కడ ప్రైవేటు భూములు ఉన్నాయి, ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి అనేటువంటి దాని మీద మొత్తము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు విజయసాయి రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, లేకపోతే ఉత్తరాంధ్రకు సంబంధించిన నాయకులు వీళ్ళు వాటిని ఆక్రమించారు అనేటువంటిది ఆరోపణ. అందుకని 2 సిట్లని మొత్తం కూడా దాన్ని ఆ నివేదికల్ని బుట్ట దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా కోర్టు గ్యాగ్ ఆర్డర్ కానీ, కోర్టుకు సంబంధించినటువంటి స్టే ఆర్డర్ కానీ లేదు. దీని మీద స్పష్టంగా కావాలంటే వాళ్ళ ఆధారాలతో చెప్పగలరు. శేఖర్ రెడ్డి గారు, దాని మీద కోర్టుకెళ్ళి విచారణ ఆపాలి అని చెప్పి తెచ్చుకున్నట్టుగా ఆర్డర్ నా దగ్గర ఉంది. కావాలంటే మీకు పంపిస్తాను. నెక్స్ట్ నా దగ్గర నా ల్యాప్ లో ఉంది. ఇది అధికారంలో ఉన్నప్పుడే నేను చాలాసార్లు మాట్లాడాను దీని గురించి. అధికారంలో ఉన్నప్పుడే మాట్లాడాను చాలాసార్లు దీన్ని. సో కృష్ణాంజనేయులు గారికి దాని మీద ఐడియా లేదేమో, పొరపాటున అన్న దగ్గరికి ఆ సమాచారం రాలేదేమో, కానీ వాళ్ళు విశాఖ భూముల మీద వాళ్ళు కోర్టుకెళ్ళి విచారణ ఆపండి అని చెప్పి తెచ్చుకున్నట్టుగా నా దగ్గర ఆర్డర్ ఉంది. మీకు ఆర్డర్ పంపిస్తాను. మీరు షో కూడా చేయండి కావాలి. ఓకే ఓకే రైట్. దాంట్లో ఎలాంటి సందేహం. ఓకే ఓకే ఆనంద్ సార్ గారు, వర్మ గారు, 5 సంవత్సరాలు వేచిన ఉదయం ఈరోజు గుడ్ న్యూస్ చెప్పినట్టున్నారు. పోలిట్ బ్యూరోలోని పదవులు వస్తున్నాయి.